నాకు తెలిసి ద బెస్ట్ ఇమేజ్ జనరేటర్ ఏదన్నా ఉంది అంటే విస్క్ ఏఐ అనమాట. ఎందుకంటే ఫ్రీ, అన్లిమిటెడ్, నో వాటర్ మార్క్. నేను యూట్యూబ్ మొత్తం వెతకడం జరిగింది ఆటో విస్క్ ఏఐ హౌ టు యూజ్ మొబైల్ అని చెప్పేసి, కానీ ఎక్కడ వీడియో అయితే దొరకలేదు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఫస్ట్ అయితే పక్కన వీడియో ప్లే అవుతుంది, దాన్ని చూడండి. ఆటో విస్క్ ఏఐ ఆటోమేటిక్గా ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతున్నాయి. ఇక్కడ ఫ్రీ అనమాట, అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. ఎవరైనా సరే 10-20 నిమిషాలు వీడియో చేస్తున్నారు అంటే, అది ఇమేజెస్ యూజ్ చేసి చేస్తున్నారు అంటే ఇమేజెస్ అన్నీ కూడా కాపీ పేస్ట్ చేయాలి. అదో పెద్ద ప్రాసెస్ అనమాట. ఈ విధంగా అయితే మనకు చాలా టైం సేవ్ అవుతుంది, అందులోనూ ఫ్రీగా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి. ఈ వీడియోలో ఆటో విస్క్ ఏఐని మొబైల్లో ఎలా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తానమాట. ఎవరు వీడియోని అయితే మిస్ చేయొద్దు, స్టిల్ ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. లాస్ట్ వీడియో అయితే చేశాను నేను, విస్క్ ఏఐ అని చెప్పి ఎక్స్టెన్షన్ యూజ్ చేసి ఎలా ఆటోమేటిక్గా ఫొటోస్ జనరేట్ చేయొచ్చు అన్లిమిటెడ్గా జస్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చేసి అని చెప్పేసి. చాలామంది అయితే కమెంట్ చేశారు, మాకు అసలు విస్క్ అనేది ఓపెన్ కావట్లేదు అనేసి. ఇంకొంతమంది అయితే మేము మొబైల్లో యూజ్ చేయలేకపోతున్నాం అనేసి. మనకు మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో అయితే ఎక్స్టెన్షన్ వర్క్ కావట్లేదు. నాకు నేనే క్వశ్చన్ వేసుకున్నాను అనమాట. నా దగ్గర అయితే ల్యాప్టాప్ ఉంది, నేను ఎక్స్టెన్షన్ యూజ్ చేసి నేను చేసుకోగలిగినాను. ఒకవేళ నా దగ్గర ల్యాప్టాప్ లేకపోతే మొబైల్లో ఎలా చేయాలి, చాలా మంది అడుగుతున్నారు అని చెప్పేసి నేను యూసీ బ్రౌజరు, కివి, ఓపెరా ఇలా ఎన్ని బ్రౌజర్లు అయితే ఉన్నాయో అన్నిటిని వాడడం జరిగింది, కానీ ఒక్కటి కూడా వర్క్ అవ్వలేదు. మన సబ్స్క్రైబర్ ఒక అతను కమెంట్కి రిప్లై ఇవ్వడం జరిగిందనమాట, ఒక బ్రౌజర్ పేరు అయితే. నేను ఫైనల్లీ దాన్ని యూస్ అయితే చేశాను, ఒకసారి ట్రై చేద్దామనేసి. అందులో వర్క్ అయింది. ఈ వీడియోలో ఆ ప్రాసెస్ ఏంది నేను క్లీన్గా చెప్తానమాట. ఎవరైతే మిస్ చేయొద్దు, ఆ తర్వాత మళ్ళీ కామెంట్స్ చేయొద్దు విస్క్ పని చేయట్లేదు, రావట్లేదు అనేసి. నేనైతే కువైట్లో ఉన్నాను, నాకైతే విస్క్ ఏఐ ఓపెన్ అవుతుంది. విస్క్ ఏఐకి ఎటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫొటోస్ హై క్వాలిటీలో అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా యూజ్ చేసినా లేదంటే మాన్యువల్గా మీరు ప్రాంప్ట్స్ ఎంటర్ చేసి చేసుకున్నా సరే అన్లిమిటెడ్గా ఫ్రీగా అయితే ఇస్తాయి. నేను చాలా వీడియోలో చెప్పడం కూడా జరుగుతుంది, నేను ఎటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకొని వీడియోస్ని అయితే మీకు చేసి చూపించట్లేదు. నేను ఫ్రీగా ఎలా వాడుతున్నానో వాటిని మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. నేను ఒక ChatGPT మాత్రమే ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకుంటున్నాను. మిగిలినవి మీకు ఏవైతే నేను చెప్తున్నానో అవి నేను ఫ్రీగా వాడినోటియే నేను ఫ్రీగా వాడుతున్నానని చెప్తున్నాను. ఒకవేళ నేను కనుక పెయిడ్ పెట్టి తీసుకుంటే, నేను ఇది యూజ్ చేస్తున్నాను, నేను ఇది పెయిడ్గా తీసుకున్నాను, మీకు ఒకవేళ అవసరమైతే పెయిడ్ తీసుకోండి అని చెప్తాను. చాలామంది ఫేక్ వీడియోస్ అని ఇలా కామెంట్స్ చేస్తున్నారు, అందుకనే నేను ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇంకా ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని హైప్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎత్తుకుతున్న వాళ్ళకైతే వీడియోని సజెస్ట్ చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో నేనైతే స్క్రిప్ట్ ఎలా తెచ్చుకోవాలి, కన్సిస్టెన్సీ క్యారెక్టర్ వాళ్ళైతే ఎలా చేసుకోవాలి, అలాగే మోటివేషనల్ వీడియోస్ అయితే ఎలా చేసుకోవాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని చూడండి. నేను ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, కన్సిస్టెన్సీ క్యారెక్టర్ వాళ్ళు ఎక్కడ అప్లై చేయాలి, అలాగే మోటివేషనల్ వీడియో వాళ్ళు జస్ట్ స్టైల్ మాత్రమే యాడ్ చేసి ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే మీ ఫోన్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. క్విట్టా బ్రౌజర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్లో వచ్చింది కదా, దాన్ని ఓపెన్ చేయండి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను, మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేస్తానే మనకైతే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. కంటిన్యూ చేయండి, అలాగే కంటిన్యూ. ఇక్కడ సెట్ క్విట్టా యాజ్ డిఫాల్ట్ అని ఉంది, మేబీ లేటర్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు క్రోమ్ వెబ్ స్టోర్ అని ఉంది కదా, దీన్నైతే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనం 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు రిక్వెస్ట్ మొబైల్ సైట్ అని ఉంది. అంటే ఆల్రెడీ మనకు డెస్క్టాప్ మోడ్లోనే ఉంది. ఒకవేళ డెస్క్టాప్ మోడ్లో లేకపోతే డెస్క్టాప్ మోడ్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను ఆటో విస్క్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లోనే అయితే వచ్చేసింది మనకు. చూడండి, స్టార్టింగ్లో అయితే వచ్చేసింది. దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్రోమ్ వెబ్ స్టోర్ google.com సేస్ అని ఇక్కడ ఓకే చేసేయండి. ఇక్కడైతే మనకు యాడ్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా బ్రౌజర్ అయితే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ విస్క్ ఏఐ అని చెప్పేసి సెర్చ్ చేయండి.
చూడండి గూగుల్ ల్యాబ్స్ అని వచ్చింది. గూగుల్ ల్యాబ్స్ whiskLabs.googleFX అని వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేయండి. రెడీ టు యువర్ ఇమేజ్ క్రియేషన్ అని వస్తుంది. కింద సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్తో అయితే లాగిన్ అవ్వండి. నేనైతే నా గూగుల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నాను. నెక్స్ట్ అనే దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. పాస్వర్డ్ ఇక్కడ నేను పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. మనకు వెంటనే టూల్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, సారీ వీ కెన్ నాట్ సీమ్ టు ఫైండ్ దిస్ కంటెంట్ అని వచ్చింది. చాలామందికి ఈ విధంగానే వస్తుంది. ఒకవేళ మీకు కనుక సారీ వీ కెనాట్ సీమ్ టు ఫైండ్ దిస్ కంటెంట్ అని వచ్చింది అనుకోండి, కింద బ్రౌజ్ గ్యాలరీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఎంటర్ టూల్ అని వచ్చింది కదా, దానిపైన క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా వస్తుంది. కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది, కంటిన్యూ పైన మళ్ళీ క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. ఇది ఈ విధంగా ఉంటే మనకు పనిచేయదు. కంపల్సరీ మనం డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేశారనుకోండి, రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. యాడ్ ఇమేజెస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్ ఎవరైతే కావాలనుకుంటారో, మీరు ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు, వాటికి ఇమేజెస్ ప్రాంప్ట్స్ తయారు చేసుకున్నారు, క్యారెక్టర్స్ని తయారు చేసుకున్నారు. అదే క్యారెక్టర్స్ త్రూ అవుట్ వీడియో మొత్తం రావాలనుకుని ఎవరెవరైతే చేసుకుంటూ ఉంటారో, చాట్‌జిపిటిలో క్యారెక్టర్ ప్రాంప్ట్ అయితే తీసుకొని ఉంటారు కదా, దాన్ని ఇక్కడ సబ్జెక్ట్ పైన క్లిక్ చేశారంటే, పైన క్లిక్ చేసినారంటే పెన్సిల్ సింబల్ వస్తుంది, అక్కడైతే పేస్ట్ చేయండి. అక్కడ మీకు క్యారెక్టర్ అయితే వస్తుంది. ఇంకొక క్యారెక్టర్ని మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే అక్కడే పైన సబ్జెక్ట్ పక్కనే ప్లస్ గుర్తుంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే, నేను చూపిస్తా చూడండి, ప్లస్ గుర్తుంది. ప్లస్ గుర్తు పైన క్లిక్ చేసినారంటే మీకు ఆటోమేటిక్గా ఇంకొకటి యాడ్ అయితే అవుతుంది, ట్యాబ్ అనమాట. అక్కడ ఇంకొక క్యారెక్టర్నైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలా మీ వీడియోలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా సరే ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఒక వీడియో మొత్తం త్రూ అవుట్ మొత్తం అంటే ఇమేజెస్ మొత్తం ఒకటే స్టైల్లో మెయింటైన్ చేయాలనుకుంటారు చాలామంది. అప్పుడు ఇక్కడ స్టైల్ ఉంది కదా, స్టైల్ పైన అయితే క్లిక్ చేసి పైన పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ నేను ఆల్రెడీ తీసి పెట్టుకొని ఉన్నాను చాట్‌జిపిటిలో మీకు చూపించడం కోసం అని చెప్పేసి. అయితే మనకు ఫోటో వచ్చేసింది. కింద మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇది రేషియో అనమాట. మీకు 9:16 16:9 మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే 16:9లోనే కావాలి కాబట్టి అదే రేషియోలో ఉంది, నేను దాన్ని అలాగే ఉంచుతున్నాను. ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సింది ప్రాంప్ట్స్. ఈ విధంగా మీకు స్క్రిప్ట్కి సంబంధించిన ఇమేజెస్ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చి ఉంటుంది కదా, వీటన్నిటిని కాపీ చేసుకోండి. ఓన్లీ ప్రాంప్ట్స్ మాత్రమే ఉండాలి. పైన ఒక్కొక్కసారి కోడ్ ఇస్తుందన్నమాట, దేనికి సంబంధించింది అనేసి. అలాంటివి ఏమున్నా తీసేయండి, లేదంటే అదొక ఇమేజు ఇదొక ఇమేజుగా తయారవుతుందన్నమాట. మనకు మెయిన్ ప్రాంప్ట్ కావాలి. నోట్ అయితే తీసుకొని ఇక్కడైతే నేను మొత్తము పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు 1 ఉంది కదా, నేను చెప్పింది ఇదే అనమాట. 1 ఈ 2లు ఇవన్నీ తీసేసి ఓన్లీ గ్యాప్ మాత్రం ఉండిచ్చండి. ప్రాంప్ట్కి గ్యాప్ ఉండిచ్చేయండి. నెంబర్లు ఇలాంటివి ఒకవేళ ఏదన్నా హెడ్డింగ్ ఉన్నా అలాంటివన్నీ అయితే మీరు రిమూవ్ చేసుకొని ఓన్లీ ప్రాంప్ట్స్ మాత్రమే అక్కడ ఉండేలా చూసుకోండి. నేను సెలెక్ట్ ఆల్ చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఓపెన్లోనే ఉంది బ్రౌజరు. ఇప్పుడు మీరు ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ కింద చూడండి ఎక్స్టెన్షన్ ఉంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఆటోమేటర్ ఫర్ విస్క్ అని కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన సెలెక్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వెర్షన్ 7.5.1 ఉంది కదా క్లాసిక్ అని, దాన్ని అయితే క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. బ్యాక్గ్రౌండ్లో చూడండి విస్క్ AI ఉంది. ఇక్కడ ప్రాంప్ట్ లిస్టు బాక్స్ ఉంది కదా, ఇక్కడ మీరు మొత్తం ప్రాంప్ట్స్ అయితే పేస్ట్ చేయండి. మీ దగ్గర 500 ఉన్నా సరే ప్రాంప్ట్కు గ్యాప్ ఉండేలా చూసుకొని మొత్తం ఇక్కడైతే ఇచ్చేయండి. ఇక్కడ కింద స్టార్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కింద రన్ దిస్ ప్రాజెక్ట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇమేజెస్ జనరేట్ అవుతాయి, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి.
కానీ మీరు ఇక్కడ ఒక మిస్టేక్ అయితే చేయొద్దు, ఈ ట్యాబ్ని మీరు క్లోజ్ అయితే చేయొద్దు. 30 సెకండ్స్కి ఆటోమేటిక్గా మనకు లాక్ పడిపోతుంది. మీరు ఈ విధంగా చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇట్లా మనకు స్క్రీన్ ఆఫ్ కాకుండా ఉంటుంది కదా లాక్ అనేది, అట్లా పెట్టుకునేదానికి ఆప్షన్ ఉంటుంది కదా సెట్టింగ్స్లో, అలా పెట్టుకొని మీరు ఇక్కడ ఇమేజెస్ జనరేట్ చేసేటప్పుడు ఈ విధంగా ఫోన్ పక్కన పెట్టేసేయండి. వితిన్ 5 to 6 మినిట్స్లో మీకు 500 ఇమేజెస్ అయినా సరే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి ఫ్రీగా. కిందకి స్క్రోల్ చేసి చూపిస్తా చూడండి, ఆటోమేటిక్గా అవే జనరేట్ అవుతున్నాయి. చూడండి మీకు బాగా కనపడుతున్నాయి అన్నమాట. నేను ఇప్పుడు కిందికి స్క్రోల్ చేశానంటే అది ఎండ్ అయిపోతుంది. ఇది మనకు ల్యాప్టాప్ కాదు కాబట్టి దీన్ని ఇలాగే ఉంచాలన్నమాట. మనకి ఒక ప్రాంప్ట్కి 2 ఇమేజెస్ జనరేట్ అవుతాయి, 2 ఇమేజెస్ డౌన్లోడ్ అవుతాయి. మనకు బాగా వచ్చిన 15 ఇమేజెస్ని ఫోన్లో అలాగే ఉంచి మిగిలిన 15 ఇమేజెస్ని అయితే డిలీట్ చేసుకోండి. దీనివల్ల మనకు ఇంకొక ప్లస్ పాయింట్ ఉంది. మనము 30 ఫోటోలు జనరేట్ అయ్యాయి, మనకు కావాల్సింది 15 ఫోటోసే. ఒకవేళ వాయిస్ ఓవర్ ఎక్కువ ఉండి ఫోటోలు దానికి అడ్జస్ట్ కానప్పుడు ఈ 15 ఫోటోలను యూజ్ కూడా చేసుకోవచ్చు అక్కడక్కడ అనమాట. చూడండి ఆటోమేటిక్గా జనరేట్ అయితే అవుతున్నాయి. నేనైతే కిందికి స్క్రోల్ చేస్తున్నాను, కానీ ఈ వేలు వదిలేసినామంటే కిందికి అది ఆటోమేటిక్గా ఎండ్ అయిపోతుంది అనమాట. ఆ పని చేయొద్దు. ఈ 2 మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, మొబైల్ లాక్ పడకూడదు. నేను ఆల్రెడీ ట్రై చేశాను. మొబైల్ లాక్ పడడం వల్ల ఏం జరిగిందంటే వెయిటింగ్ ఫర్ నెట్వర్క్ అని చెప్పేసి ఎక్కడి వరకు అయితే జనరేట్ అయినాయో అక్కడ వరకే ఆగునిందనమాట. మళ్ళీ నేను స్క్రీన్ అన్లాక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయితే అయినాయి. కాబట్టి నేను ఇది గమనించింది, నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ మీరేం డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అవే డౌన్లోడ్ అయిపోతాయి. చూడండి పైన మీకు వస్తున్నాయి కదా, నేను ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. చూడండి నేను ఇక్కడ ఒక ముసలాయన ఉన్నాడు కదా, ఈ ముసలాయన ఫోటో ఇప్పుడు డౌన్లోడ్ అయింది కదా, ఈయన చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను విస్క్ కూడా అట్లా జనరేట్ అయ్యే దగ్గర కూడా ఆయన ఫోటోని అయితే నేను చూపిస్తాను చూడండి. చూడండి కింద లాస్ట్ ఫోటో అయింది అనమాట, జనరేట్ అయింది. ఈ విధంగా మీరు అన్లిమిటెడ్గా ఫ్రీగా చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్తోనూ చేసుకోవచ్చు. స్టైల్ ఇచ్చి మొత్తం 500 ఫొటోస్ అయినా సరే సేమ్ స్టైల్ని అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంతకు మించి వేరే వెబ్సైట్ గురించి నేను చెప్పను కూడా. మీకు ఎవరన్నా మోటివేషనల్, ఫ్యాక్ట్స్, హర్రరు ఇలా చేసి ఓన్లీ ఫొటోస్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా మంచి వెబ్సైటు. అలాగే కార్టూన్ వీడియోస్, ఎవరైనా కన్సిస్టెన్సీ క్యారెక్టర్లతో వీడియోలు చేయాలనుకున్నా సరే ఇక్కడ ఇమేజెస్ అన్నీ జనరేట్ చేసుకొని వాటిని వీడియోస్కు కూడా మార్చుకోవచ్చు. ఎవరికైనా విస్క్ ఏఐ ఓపెన్ కాలేదు అంటే ఒకసారి VPN యూజ్ చేసి చూడండి ఓపెన్ కాని వాళ్ళకి. అలాగే సెర్చ్ చేసేటప్పుడు విస్క్ ఏఐ అని కాకుండా గూగుల్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. అప్పుడు మనకు విస్క్ అనే ఆప్షన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసైనా ట్రై చేసి చూడండి. ఇంతేనండి, సింపుల్గా ఆటో విస్క్ ఏఐని మొబైల్ ఎక్స్టెన్షన్ ఫోన్లో ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.